చూడండి, మీ హక్కుల కోసం మీరు పోరాడడం, ఆందోళన చేయడం తప్పు కాదు. అలాగే మీ బాధ్యతలు కూడా మీరు సక్రమంగా నిర్వహించాలి. క్రమశిక్షణతో మీరు ప్రవర్తిస్తున్నంత కాలం మీకు ఏ అన్యాయం జరిగినా మీ తరఫున నేను నిలబడతాను. మేనేజర్ గారికి, మేనేజర్ గారికి. బాబు, రాముడు ఉన్నాడు, చూశారు? ఎవడయ్యా రాముడు? కూలీలకి నాయకుడు అండి. పేరు కొత్తరాముడే గాని బాబు, పనికి బండరాముడు అండి. కోపం వస్తే అగ్గిరాముడు బాబు. పనికి ఎందుకు ఆలస్యంగా వచ్చావురా అంటే చాలు గొంతు దించుకుని మరీ అరుస్తాడు. ఎందుకురా అరుస్తావు అంటే మీద పడి ఏం పాపం నోళ్లు పడిపోయాయి. విన్నారా బాబు వాడి మాటలు? అయ్యగారే గాని మా మాటలు వింటే మీ ఆటలు ఎప్పుడూ గట్టుండే. నోర్మై, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు డిస్మిస్ చేశారో తెలుసుకుందామని. ఆర్డర్ చదువుకో తెలుస్తుంది. నీ మూలంగా ఫ్యాక్టరీలో బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది. నా మూలంగా కాదు, అలాంటి గుంట నక్కల వల్లే ఈ ఫ్యాక్టరీ ఇలా తయారైంది. రాము, నీలాంటి పొగరబోతులకు నా ఫ్యాక్టరీలో చూడలేదు. వెళ్ళు. మళ్ళీ నన్ను పనిలో పెట్టుకుంటారా? సరే, లేకపోతే ఏం చేస్తావు? సమ్మె చేస్తాం, హక్కుల కోసం పోరాడతాం. బెదిరిస్తున్నావా? చచ్చినా సరే నువ్వు పనిలో పెట్టుకుని నీ చేప ఏం చేసుకోపో. ఫ్యాక్టరీ యజమానులు దుండగాలు. ఏమండి, విన్నారా? ఐ సే గెట్ అవుట్. అంతేనా? సరే. కార్మిక సంఘాలు నమస్కారం. ఏ వాడి తరఫున వాదించడానికి వచ్చావా? నువ్వే చెప్పు, లక్ష చెప్పు, వాడిని మాత్రం పనిలో పెట్టుకోను అంతే. నేను లేదు, నువ్వు లేదు. నా పేరు శేఖర్ అండి. అయితే ఇవాళ 10 గంటలకు ఉద్యోగంలో నన్ను జాయిన్ కమ్మన్నారండి. అలాగా? నువ్వటయ్యా? సరిగ్గా 10. నాకు పంక్చువాలిటీ అంటే చాలా ఇష్టం. ఓయ్ గోవిందాలు, ఏమిటలా వెరిమొహాలు వేసుకొని చూస్తున్నారు? మా కొత్త మేనేజర్ శేఖర్. ఈయన హెడ్ క్లర్క్ హరిగోవిందం, ఈయన క్యాషియర్ భజగోవిందం. నువ్వేం కంగారు పడకు. ఆ గోవిందలు ఆగండి. ఏమిటి అలా? ఏం జరిగిందా సార్? మీరు కొత్తగా వచ్చారు. ఏం జరిగిందో ఆ గుంట నక్కలను అడగండి. వాళ్ళేం చెప్తారు? తప్పుడు హాజరు పట్టీలు రాసి జరిమానాలు వేసి డబ్బు గుట్టకాయ సహా చేస్తున్నారు. పైగా మాకు నోటీసులు, బర్తరఫ్లు, వాళ్ళకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు. ఇది గుడ్డి దర్బారు కదా ఆ దోపిడీగాళ్ళు నన్ను పనిలోంచి అన్యాయంగా తీస్తారు. ఇందులో నీ తప్పేమీ లేదట. వాడిదేం తప్పు లేదండి. కష్టపడి 1-2 గంటలు ఎక్కువ పని చేస్తాడు, మా అందరి చేత చేయిస్తాడు. కుర్రోడైనా మా అందరికి తలలో నాలుకండి. సరే, ఇక నుంచి మీ మంచి చెడ్డలన్నీ నేనే స్వయంగా చూస్తాను. ముందు నువ్వు పనిలో చేరు. నమస్కారం అండి. పదండ్రా. చూడండి, మీ హక్కుల కోసం మీరు పోరాడడం, ఆందోళన చేయడం తప్పు కాదు. అలాగే మీ బాధ్యతలు కూడా మీరు సక్రమంగా నిర్వహించాలి. క్రమశిక్షణతో మీరు ప్రవర్తిస్తున్నంత కాలం మీకు ఏ అన్యాయం జరిగినా మీ తరఫున నేను నిలబడతాను. మేనేజర్ గారికి, మేనేజర్ గారికి, మేనేజర్ గారికి. ఆరిపిడుగా అడుగు పెట్టాడో లేదో అప్పుడే అయ్యగారు మాట తోసేశాడే. అది మన సర్వీసులో ఇలాంటి మేనేజర్లు ఎంతమందిని చూసామంటావు? ఎంతమందిని? ప్రేమ సరి నోటి ఏం కాదులేవా, చేసేంతకం. నేను చేయను. ఏం రోగం వచ్చింది? రోగం వచ్చింది నాకు కాదు, నీకు. పుస్తకంలో 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చినట్టు రాసుకుని 1 నెల జీతం మా ముఖాన్ని పడేస్తావా? 2వ నెల దేంటి చెప్పు. ఏమిటి? చూడండి బాబు, పండక్కి అయ్యగారు 1 నెల జీతం అడ్వాన్స్ ఇవ్వమని చెప్పారా? 1 నెల జీతం ఇచ్చి 2 నెలలకు ఇచ్చినట్టు రాసుకుని సంతకం చేయమంటున్నారు. హరిగోవిందం గారు, ఏమిటి? ఇదండి, ఇది 2 నెలల జీతం ఇస్తున్నామండి. అబద్ధం, ఇచ్చింది 1 నెలదే. ఏమయ్యా? లోపలికి రండి. రోగం బాగా కుదిరింది, సంతకం కావాలంట. సంతకం. ఇంతకాలానికి ఇలా పాపం పండింది. మొత్తానికి కొత్త మేనేజర్ గట్టిపిండి రోయ్. ఎంతకాలం నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? ఇదేం కొత్త కాదు మేనేజర్ గారు, ఫ్యాక్టరీతో పాటే ఈ పద్ధతి కూడా పుట్టింది. అవునండి. ఇలా కూలీలకు అన్యాయం చేస్తే చివరికి ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ మొహం లెక్క డొక్క. సంవత్సరం తిరగకుండానే వాళ్ళ జీతాల్లో కోసేసి కంపెనీకి నమ్మకట్టేస్తాం. కంపెనీకి కాదు, మీ కోటి జేబుల్లో జమ కడతారు. చెప్తాం. అయ్యగారికి తెలియకుండా ఇక్కడ ఏ ఒక్క వ్యవహారం జరగదండి. ఆనందరావు గారికి కూడా తెలుసు. కూడా ఏమిటండి నా మొహం?
ఆయనకు కూడా వాటా ఉంది. బయటకు పక్కన ఒకండి బాబు, తమకు కూడా వాటా ఏర్పాటు చేశాం. ఆంబోళనలో పెట్టి మరీ సమర్పించుకుంటాం. సరే, మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను. ఏమిటి, మమ్మల్ని సస్పెండ్ చేస్తారే? ఇంకా ఎక్కువగా మాట్లాడితే డిస్మిస్ కూడా చేస్తాను. అది చూస్తాం. హైదరాబాద్ ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం. ఈ వేళ పొమ్మంటే ఎక్కడికి పోను సార్? తమరే ఆలోచించండి. ఏమిటయ్యా మేనేజర్ ఉద్దేశం? నిన్న కాక మొన్న వచ్చాడు, ఫ్యాక్టరీ అంతా కొలిక్కి తీసుకొస్తున్నాడు. తనే ప్రొపరేటర్ అనుకుంటున్నాడే. వస్తున్నాడు. ఏ వస్తే రాని. నమస్కారం. రమ్మని కబురు పంపారట. అవును, కూర్చో. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఇది ఫ్యాక్టరీ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? 15 ఏళ్ళ నుంచి నువ్వు నమ్ముకొని పనిచేస్తున్న ఈ పెద్ద మనుషులు ఇద్దరిని ఉద్యోగం నుంచి తీసేస్తావా? ఎవరిచ్చారా నీకు అధికారం? మీరే ఇచ్చారు. ఫ్యాక్టరీకి ముప్పు తెచ్చే వారి మీద చర్య తీసుకోవడం నా ధర్మంగా భావిస్తున్నాను. ఏమిటయ్యా వాళ్ళు తీసుకొచ్చిన ముప్పు? ఫ్యాక్టరీని దోచేస్తున్నారండి. అమాయకులైన వర్కర్ల కడుపు కొట్టి డబ్బు చేసుకుంటున్నారు. అని నువ్వంటే సరిపోయిందా? వాళ్ళ మంచి చెడు ఎక్స్పీరియన్స్ నీకంటే నాకే ఎక్కువ బాగా తెలుసు. వాళ్ళ ఉద్యోగం నుంచి తీసే అధికారం నీకు లేదు, తెలిసిందా? క్షమించండి. నా ధర్మాన్ని నిర్వర్తించే హక్కు లేనప్పుడు నాకు ఈ ఉద్యోగమే అక్కర్లేదు. రాజీనామా చేస్తున్నా. ఆ? రాజీనామా చేస్తావా? చేస్తావయ్యా? ఎందుకు చేయవు? ఈ కాలంలో కుణాల కింద ఒక దెబ్బ అయిపోయింది. ఉద్యోగం వచ్చిన నాడు నిలబెట్టుకోలేరు. ఏమయ్యో, డిగ్రీలు పుచ్చుకోవాలంతా బజార్లో బలాదురుగా తిరుగుతున్నారు. అవినీతిగా బ్రతకడం కన్నా అదే మంచిది. ఏమిటయ్యా మంచిది? తొందరపడుతున్నా. మేనేజర్ గారు చెప్పింది నిజమేండి అయ్యారు. వంటోడిని ఇంటి నౌకర్ని నా దగ్గరే పట్టేస్తున్నారండి ముడుపులు ఈ పానకాల స్వాములు. ఏమిటి, నీ దగ్గర కూడానా? అవునండి అమ్మగారు. అయ్యగారు ముందు ఫ్యాక్టరీకి వెళ్ళి జీతం తీసుకోమంటారు. అక్కడికి వెళ్ళగానే చెరో 5 పట్టేస్తారు తక్షణ. ఏ మాటకు ఆ మాట అయ్యగారు, నన్ను ఎప్పుడు అడగలేదు. అవునవునా, నిన్ను ఎందుకు అడుగుతారు? పొట్టిగా గట్టిగా ఉన్నామని లొట్టలేసుకుంటూ వస్తారు. అదేదో గొప్ప అనుకుని నువ్వు కార్పెట్ టిఫిన్లు అందించేస్తుంటావు. మీరు ఒకసారి ఫ్యాక్టరీకి వచ్చి పనివాడలు విచారించండి. అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. వీళ్ళంటే ఎవరికీ గిట్టదు. ఆ వర్కర్ల మాట నేను చస్తే నమ్మను. అవునులేండి, మీరెందుకు నమ్ముతారు? ఈ లాలూచీ వ్యవహారంలో మీకు వాటా ఉందిగా. ఏమన్నా నాకు వాటా ఉందా? నేనడం కాదు, మీ విశ్వాసపాత్రులు అంటున్న మాట చెప్తున్నా. ఏమయ్యా, ఆ మాట అన్నారా? నిజం చెప్పండి. ఏంటిది? మీరు క్షమించాలంటే లేవండి. ఏమయ్యా, ఏమిటి తప్పుడు పనులు? మీకు ఏమైనా బుద్ధి ఉందా? ఒకప్పుడు ఉండేదండి బాబు. రాను రాను సంతానం పెరిగి ధనం తరిగి ఈ పాడు పనులకు అలవాటు పడ్డారన్నమాట. ఏం చేయమంటారు బాబు? నాకు 6 డజన్ మంది సంతానం, నాకు డజను. మళ్ళీ మా ఆవిడ గర్భిణి. ఈ సంవత్సరం మా పెద్దమ్మాయికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం బాబు. సరే ఏడవద్దు, బుద్ధిగా ఉద్యోగాలు చేసుకోండి. మళ్ళీ చిరుతిళ్ళు మరిగారో మర్యాద దక్కదు. డాడీ, ఇంత జరిగాక మళ్ళీ వీళ్ళని ఉద్యోగాల్లో ఉంచుతారా? అవునమ్మా, అది నిజమే. డబ్బు దశకంతో వీళ్ళకి సంబంధం ఉండడానికి వీల్లేదు. మామూలు గుమాస్తాలాగా పడి ఉండండి. పోండి. ఏదో ఒకటి తమ దయ. సార్, ఏ సంస్థల్లో అయినా యజమానులు స్వయంగా వ్యవహారాలు చూసుకోకపోతే ఆ సంస్థలు ఇలాగే కుక్కలు చించిన విస్తరలాగా తయారవుతాయి. అయితే నన్ను ఏం చేయమంటావయ్యా? రోజుకు ఒకసారైనా వచ్చి మీరు స్వయంగా డబ్బు విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. నా వల్ల కాదు, ఆ పనులు నేను చూడలేను. పోనీ నేను చూస్తాను నాన్నగారు. నువ్వా? అవును డాడీ, మన పనులు మనం చూసుకోకపోతే మరి ఎవరు చూస్తారు? వేష్, పులిబిడ్డే. రేపటి నుంచి అలాగే చెయ్యి. వస్తారండి. గుడ్. తెలుగు వన్